అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టపక్కలు, గురు శిష్యులు, రాజులు, సామంతులు ఒకరినొకరు మోసగించుకొని ధనమాన ప్రాణములు కొల్లగొడతారట. కాల ప్రకృతి ధర్మములు కొల్లకిందులై నడిచేనట. వేలకు వానలు కురువట, పైరు పచ్చలు పెరగవట. పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు, రెయ్యంబగుళ్ళు చెలరేగేనట. పాపిస్తులెందరో పాడైపోతారు. ప్రభవ పార్థివ మధ్య బహుప్రలయం వస్తుందని ప్రజా నష్టంబును, పశు నష్టంబును, సస్య నష్టంబును, విషగాలి వల్లను, అగ్ని వర్షము వల్లను, అగ్ని పర్వతముల వల్లను, చెడుగాలుల వల్లను, అదే విధముగా ప్రళయాకారమై యుద్ధముల వల్లను, కొండగుహలు కలుగుట చేతను, ప్రాణము లేని బండల వలను, నదులు సముద్రములు పొంగుట చేత ప్రతి గ్రామమునందు, ప్రతి పట్టణమునందు ప్రజలలో అన్యాన్యమైనటువంటి వైరాగ్యములు కలిగి ఒకరినొకరు కొట్టుకొని రక్త కొట్టాలకు చేరతారట. రక్త కొట్టాలందు ప్రజలే ప్రభువులై తీర్పు చెబుతారట. జాతి వైశ్యములు ఎచ్చుగా చెలరేగేనట. ప్రపంచమున పట్టణాలు విస్తారంపైపోతాయట. కలియుగం 4081 సంవత్సరమును మొదలుకొని 16 ఆనందలకు నేను చెప్పిన భవిష్యత్తు జరగబోతుందని, కాశీ దేశమందు ఘనమైన భక్తులు ఉంటారని వివరించి ఉన్నారు. పడమటి దేశమందు స్త్రీలు బలముతో ఉండేనట. ఉత్తర దేశమందు కత్తులు చే ఆటలు ఆడేనట. దక్షిణ దేశము తారుమారే తవుల చేత కొట్టుకు సచ్చేరని వివరించి ఉన్నారు. వేద విద్యులు విపురులు చదవక చండాలులై చెడిపోతారట. సోమయాదులు దేవహత్యలు చేసుకునేరట. ప్రయాగ తీర్థమందు భక్తులు నిలిచి ఉంటారట. శ్మశాన భూములందు భక్తులు జీవించే ఉంటారట. పల్లెలు పట్టణాలగునట. తల్లిదండ్రులు దానధర్మములు తప్పి అన్న కూతురులను విక్రయిస్తారట. ప్రభవ సంవత్సరం నుండి వీరభోగ వసంతరాయుడనైన నేను, వీరభోగ వసంతరాయుడైనటువంటి నా కీర్తి విస్తారం అవుతుందట. జితేంద్రియులంతా ఆయుధ బాణములచే కొట్టుకొని చస్తారట. దారుణమైన వైరాగ్యముల చేత రాజులందరూ ప్రాణములు కోల్పోతారట. సతుడు అవమానించేది కన్న తండ్రిని, పతిని భార్య, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు ఒకరినొకరు హెచ్చుగా వారి వారి ఇష్టానుసారం నడుచుకుంటారట. అనగా కుటుంబ పెద్దలు లేరు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికి వారే కుటుంబ పెద్ద. ఆ రకంగా మారిపోయిందన్నమాట పరిస్థితి. దేవపితృ కార్యక్రమంలో నడపక మా నాన్న ఎప్పుడో తెచ్చాడు, వాడికి పిండం పెడితే నాకేం వచ్చిందని చెప్పి వింత వింత వాదనలను సృష్టిస్తారట. యథార్థమైన విషయం చెప్పేదంటే ఆచార్య స్వామివారు దేవపితృ క్రియలు నడపక వేదార్థోపదేశము నడిపించురట. అంతేగా అర్థం. తల్లిదండ్రులు చనిపోతే 1 సంవత్సరం చేసి వదిలేస్తున్నారు అని పూర్వకాలం పద్ధతి కాదు. దేవుడు విషయంత వరకు కూడా తల్లిదండ్రులు అలానా తిథిలో జరుపుకునే పరిస్థితి అన్నమాట. దేవతా స్థలంలో విప్రులు ఇండ్లు ఆశ్రమములు చెరి పాడయ్యేనట. దేవాలయంలో నీచి జాతి వారు చేరి పూజిస్తారట. రాజానుమతే ధర్మహాను న్యాయము తప్పి ప్రజానుమతే ధర్మహాను న్యాయం సత్యం అయ్యేనని రాజులు ప్రజలు మాదులాడతారట, భయపడతారట. పాషండ దర్శనం బహుళమయ్యేనట. పనికి జపతప సాహిత్యం అట. శూద్రులు జపశిక్షులు కాగలరని వివరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా భవనామ సంవత్సర శ్రావణ మాసం నాటికి నదీ నదములు పొంగి పట్నాలు పల్లెలు పాడయ్యేనట. బహుధాన్య నామ సంవత్సరములు 20 పట్టణములు ఒకేసారి పాడైపోతాయట. ఓంకారము భూమి నందు పలికేనట. భూగోళము నుండి గొప్ప గొప్ప మూలుగులు వినపడతాయట. ఇంకా ఎటువంటి మూలుగు వినపడతాయట. మరి అదేవిధంగా బాలగణపతి దేవుడు గ్రామమున వీధి వీధిలా తిరుగుతూ వేదమంత్రములు వెల్లవిస్తూ ఉంటాడట. ఆ వేదమంత్రముల వలన ఆకాశం నంద గొప్ప ధ్వని శబ్దం కలుగుతుందట. గొప్ప శబ్దం ఏమనగా ఆ అంటూ గొప్ప శబ్దం కలుగుతుందట. శబ్దమే
అనేకులు హతులైపోతారన్న దుర్మార్గులు. అదేవిధంగా కుండలో శ్రద్ధ ఇక్కడ ఉంచాలి. కనకదుర్గ కొండలో కలహములు పుట్టి ఆ తల్లి కొండ పగిలేనట. కొంతకాలమునకు కనకదుర్గాదేవి నిలుచుటకు నీడలేక ఈ కందిమలాయపల్లి క్షేత్రానికి చేరుకుంటుందట. అడుగు తీస్తే అడుగు వేసిన చోట కనకవర్షం కురిసేటువంటి ఆ కల్పవల్లికి నిలువ నీడలేక ఈ కందిమలాయపల్లి చేరుతుందట. బనగానపల్లిలో గల కాలజ్ఞానము పాతిపెట్టినటువంటి పాత్ర పైన మొలిచిన చింత చెట్టుకు జాజి పూలు పూస్తాయట. 7 పుట్ల నల్లులు విజయవాడ తీరమునందు ఒక్క ముహూర్తంలో రాలి పడతాయట. 7 పుట్లనగా పుట్టుకి 8 వస్తారు. 8 అంటే 8 వస్తారు. ఒక బస్తాల్లో 8 గుడ్లు ఉంటాయో అట్లా 8 గుడ్లు బస్తాల్లో 8 అన్ని ఒడ్లు లెక్కలేనంత మంది రాలిపోతారట కృష్ణా నదీ తీరం పైన. 5 ఏళ్ల బాలుడు భవిష్యత్తు చెబుతాడట. కాశీ క్షేత్రం ముందు ఘనమైన చొప్పులు పంచమన్నులుగా ప్రబలమయ్యేనట. జగన్నాయకుడు జగలు పెంచుకుని చంద్రగిరి చేరేనట. అదే మీకు నిదర్శనమని స్వామివారు విశ్వకర్మ విస్తరించి ఉండి వింత వింతలు జరిగేదని వివరించి ఉన్నాడు. శ్రీశైల భ్రమరాంబ కొండపైన శ్రీశైల భ్రమరాంబ గర్భగుడిలో ముసలి దూరి 3 రోజులు ఉండేనట. అది మేకపోతు వల్ల అరిసి బంగార వర్ణం కలిగి 2 తలలు కలిగి ఉంటుందట. శ్రీశైల క్షేత్రము పూర్తిగా నశించిపోతుందట. శ్రీశైల క్షేత్రం ఈశాన్య భాగమునందు పాతాళ గంగమ్మ తల్లి కుంగిపోతుందట. శ్రీశైల మల్లికార్జునుడు అదృశ్యమైపోతారని స్వామివారు కాలజ్ఞానంలో చక్కగా రచించి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ ఒక పద్యం ద్వారా స్వామివారు చెప్పినటువంటి విషయాలను తెలియపరుస్తాం. దిక్కులు గోలయుగలు అక్కులలో దిగులు చెందు అద్భుతముగాను ఏ దిక్కు చూసిన రక్కసి చిక్కుల బలపాటునందు సిడి నడుగులచే అంటనియాతులగ్రమగును నాది కులము హాని చెందు ఇంటింటిన ప్రతి ఇంటిన రోగములు కలుగును ఇంటికి ఇల్లు నశించుచుండు కుంటినెడలు పతివ్రతామతల్లులు మెంటిన రక్తంబు గలుగు మిత్ర విరోధము ముఖ్యమై కదా అంటూ చక్కగా వివరించి ఉన్నా. దిక్కులు యందు గోడలు కలుగుతాయట, దిగులు పుడతాయట. ఏ దిక్కు చూసినా రక్కసి చిక్కుల అలవాటులోటి పడి ప్రతి కుటుంబం మల్లాడిపోతుందని, అంటని జాతులు ఒకరమవుతాయని, నాది కులం హాని చెందుతుందని, ఇంటిన రోగాలు పడతాయి. ప్రతి ఇంటిలో రోధములు తీర్చలేనంత బాధ, ఓదార్చలేనంత దుఃఖం అలముకుంటుందట. ఇళ్ళకి ఇల్లు నశించిపోతాయట. 7 ఇళ్లకు ఒక ఇల్లు, 7 దొడ్లకు ఒకటి దొడ్డు చొప్పున మిగిలి ఉంటాయట. ఉట్టినెడలు పతివ్రతామతల్లులు మహాపతివ్రతామతల్లులు గాజు పూసలు కడకట ఉనికేనట. ఒక్కొక్క పతివ్రతామతల్లులు ముండమోయక తప్పదట. మింటిని రక్తం బలు మిత్ర విరోధము ముఖ్యము కదా అంటూ చక్కగా నన్ను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడతానని స్వామివారు వివరించి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ విన్నపం. ఆ దేవదేవుడు మాకు కల్పించినటువంటి చక్కటి అవకాశాన్ని మేము వ్యర్థం చేయకుండా చక్కగా వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. 2 మాటలు చెప్పుకున్నాం. ఇంకా మనకు 10 నిమిషాలు ఉంది కాబట్టి మరి మానవుడికి జన్మభావనం గురించి బోధించమని శిష్యుడు సిద్ధయ్య గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని అడగగా స్వామివారు ఒక మధ్య రూపంలో ఇలా వివరించి ఉన్నారు. భోగే రోగ భయం కులే చితి భయం విత్రే రూపాలా భయం మారే ధన్య భయం బలిరే రిపు భయం రూపే ధ్యాత్ భయం సర్వం వస్తు భయాన్ నిత్యం భూమియునాం వైరాగ్యమేహా భయం. భోగము మీద ఇష్టం కలిగిన రోగము వలన భయం పోతుందట.
జాతిహీనులకు ధనము వలన సూర్యుల వలన భయం పుడుతుందట. దుర్మార్గుల వల్ల బలవంతునికి, శత్రువుల వల్ల రూపవంతులకు, అంగలోనత్వం వల్ల శాస్త్రమునకు, వాదన వలను, శరీరమునకు మృత్యుదేవత వలను ఎటు చూసినా ఒక దాని వలన ఒకదానికి భయం కలుగుతుందట. కానీ ఈ శరీరం అస్థిరమని, ఈ ప్రపంచం అస్థిరమని తెలుసుకుని నిరాశ చెందుటయే జన్మ భావన ప్రబోధమని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వివరించి ఉన్నారు. స్వామివారి అన్నీ చెప్పినట్టు జరుగుతుందండి. ఎలాగో లేదో అర్థం కావట్ల పరిస్థితి బట్ట క్షణక్షణం ఏది తక్కువలే. మరి అదేవిధంగా యాగంటి అర్ధనారీశ్వరుడు వారి భక్తులైన వారందరికీ మోక్ష మార్గాన్ని అనుభవిస్తారని వివరించి ఉన్నారు. యాగంటి బసవేశ్వరుడు కలియుగాంతమున ఇంత ఒటిరింతలైనట్టుగా అంత పెరిగి లేచి శ్రీశైలం వద్ద ఉన్నటువంటి లింగాల గట్టు వద్దకు చేరి రాళ్ళు మింగి లంకె వేసి కాలు తువ్వి లంకె వేసేనట. భూమి ఆకాశం దద్దరిల్లేనట. అదేవిధంగా హంపిలో ఉన్నటువంటి హనుమంతుడు ఆర్భాటముగా లేచి లంకె వేస్తారట. ఆ కేకకు జనులు అదిరిపోతారట. ఆకు రాలిన వ్యక్తు రాలిపోతారట. వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ ఇట్టి ప్రళయాకారం వచ్చు మరణాలు సంభవించవని, ఇటువంటి దుఃఖాలు దరిచేరమని, నా భక్తులైన వారిని నేను గట్టి రెప్పలాగా చూసుకుంటానని స్వామివారు వాగ్దానంగా నిలిచి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే శుభావీర నమస్తే శుభాయునందనా విలోక్యా భూయాం నిత్యం ద్రహిమాం భక్తవత్సల. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ప్రభుదాంబధన్ముజాయ శ్రీ వీరబ్రహ్మాయ మంగళం. స్వస్తి శుభం అందరికీ.